వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. అసెంబ్లీకి షర్మిల పోటీ అక్కడి నుంచి అని చెప్పేసి నేను టైటిల్ ఇచ్చాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఈ రోజు నిజంగా షర్మిలకు సంబంధించి ఒక చర్చ అటు కాంగ్రెస్ లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా. ఏమనంటే ఆమె గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అలాంటిది ఈసారి ఎంపీగా ఒక ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఈసారి అసెంబ్లీ మీదే షర్మిల ఫోకస్ పెట్టబోతున్నారని కూడా ఆమె సన్నిహితులు చెప్తా ఉన్నారు. ఇదే డిస్కషన్ జరుగుతోంది ఆమె సన్నిహితుల్లో కూడా. ఎందుకు ఈ రోజు ఆమె అసెంబ్లీ వైపు మొగ్గు చూపుతున్నారు అంటే, ఆ స్థాయిలో మొగ్గు చూపడానికి కూడా కొంత కారణాలు ఉన్నాయి. ఇది ఎక్కడి నుంచి మొగ్గు చూపుతున్నారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. అయితే గతంలో మొన్నటి ఎన్నికల సమయంలో, ఆ ఎన్నికల సమయం కంటే ముందుగానే ఆవిడ అంతకంటే ఒక 3.5 ఏళ్ల ముందే తెలంగాణలో ఆమె పార్టీ పెట్టారు. తన అన్నతో ఆస్తుల విషయంలో డిఫర్ అయినప్పటికీ, పదవుల విషయంలో, ఆస్తుల విషయంలో బట్ అవేమీ మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్లిపోయి ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి అటు టీఆర్ఎస్ ను, బీజేపీ, కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ఎప్పుడు ఏదో ఒక విషయంలో లైమ్ లైట్ లో ఉంచే ప్రయత్నం చేశారు తన పార్టీని. కానీ షర్మిల లైమ్ లైట్ లోకి వచ్చారు కానీ తన పార్టీని ఆ స్థాయిలో ఆవిడ ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేశారు. తెలంగాణలో ఆమె పోటీ చేద్దామని డిసైడ్ అయినా బట్ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకి మరో పవర్ సెంటర్ షర్మిల రూపంలో ఉండడం ఆయన అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకే అటు రాహుల్ గాంధీతో కన్విన్స్ చేసి షర్మిలకు పీసీసీ చీఫ్ ఇచ్చి ఆంధ్రాకు పంపించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే రాష్ట్ర విభజన అంశంలోంచి కాంగ్రెస్ తేరుకోలేకపోతా ఉంది, పికప్ కాలేకపోతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో షర్మిల కారణంగా ఆ వైఎస్ అభిమానులు, వైఎస్ ఫాలోయర్స్ ఆ కాంగ్రెస్ వైపు ర్యాలీ అవుతారని కూడా కాంగ్రెస్ అధిష్టానం భావించింది. ఆవిడ ఎప్పుడైతే వన్స్ ఏపీలోకి ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి తన అన్నే తన టార్గెట్గా ఆమె జర్నీ చేస్తూ వచ్చారు, పొలిటికల్ జర్నీ. ఏ స్థాయిలో ఆమె వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశం దగ్గర నుంచి తనను, తన తల్లి విజయంను ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి రోడ్డుకి ఇచ్చాడు అనే అంశాన్ని ప్రతిరోజు మీడియా ముందు చెప్పేది. అదే స్థాయిలో ఆవిడ జగన్మోహన్ రెడ్డి టీంకి కూడా టార్గెట్ అవుతూనే వచ్చింది. చాలా వికృత ఆనందం పొందేవాళ్ళు ఆవిడని టార్గెట్ చేస్తూ వాళ్ళు. ఆఖరికి వైఎస్ షర్మిల పసుపు చీర కట్టుకుని వచ్చి చంద్రబాబు నాయుడికి ప్రచారం చేస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఇక ఆయన సోషల్ మీడియా వదులుతుందా షర్మిలను, ఆ స్థాయిలో ఆవిడ టార్గెట్ చేయించిన పరిస్థితి. చివరకు అవినాష్ మీద పోటీకి దిగారు. ఆవిడ పీసీసీ చీఫ్ హోదాలో ఎంపీగా పోటీ చేశారు. ముందుగా సునీత అనుకున్నా బట్ ఆవిడని కన్విన్స్ చేసి ఈవిడ పోటీలోకి దిగడం, సునీత మద్దతు ఇవ్వడం. సో కానీ ఓవరాల్గా అయితే అక్కడ ట్రయాంగిల్ ఫైట్, అవినాష్ కానీ అటు భూపేష్ లాంటి వాళ్ళు కానీ ఇటు షర్మిలలో ఈ ట్రయాంగిల్ ఫైట్లో అవినాష్కి ఎడ్జ్ వచ్చింది. అవినాష్ గెలిచారు. ఎంపీగా పోటీ చేసి ఆమె ఓడిపోవడం కూడా జరిగింది. అయితే ఓడిపోయినా సరే ఈరోజు ఆవిడ అదే స్థాయిలో కాంగ్రెస్ తరఫున వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోయిన తీరు దగ్గర నుంచి అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి లెఫ్ట్ అండ్ రైట్ టార్గెట్ తీస్తూ ఉన్నారు. ఇక్కడ బీజేపీకి ఆయన మద్దతు ఇచ్చే అంశాన్ని కూడా ఆమె ఎప్పటికప్పుడు హైలైట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈసారి అందుకు భిన్నంగా షర్మిల అసెంబ్లీకే పరిమితం కావాలనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటా ఉన్నారు అంటే, రాష్ట్రంలో అనేక అంశాలు ఉన్నాయి టార్గెట్ చేయాల్సిన ప్రభుత్వాన్ని. సో అసెంబ్లీకి కనుక ఆమె రిప్రజెంట్ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టగలిగితే తన వొకాబులరీ రూడ్ అంతే బాగుంటుంది, సబ్జెక్టు మీద కూడా ఆవిడ అంతే ఫోకస్ పెడుతుంది. కాబట్టి ఆ స్థాయిలో హైలైట్ కావచ్చు. ఎట్ ద సేమ్ టైం రెండో పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ని కొంతవరకు రాష్ట్రంలో ఉంటే ఆమె కోపప్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇంకోటి ఏమంటే, జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా, తను ప్రతిపక్షంలో ఉన్నా ఒకటే లేకుండా ఒకటే అన్నట్టు ఆయన పరిస్థితి, అసెంబ్లీకి రాడు. అదే షర్మిల తాను ఎమ్మెల్యేగా గెలిచి తన పార్టీ కాంగ్రెస్ తరఫున ఒక 2-3 సీట్లు సాధించినా ఆ వాయిస్ మేజర్గా ఉంటుంది అసెంబ్లీలో, అధికార పార్టీలో ఎవరున్నా సరే. సో అందుకనే షర్మిల ఎక్కువగా ఏదైతే ఆమె అసెంబ్లీ మీదే ఫోకస్ పెట్టారనే చర్చ జరుగుతోంది. ప్లాన్ బి అంటే, గతంలో ఎంపీగా పోటీ చేసిన ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది, సో ఓడిపోయిన బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకే ఈసారి అసెంబ్లీ మీద ఆవిడ ఫోకస్ పెట్టారని కూడా చెప్తా ఉన్నారు. అయితే అసెంబ్లీ మీద ఫోకస్ పెడితే ఎక్కడి నుంచి ఆవిడ పోటీ చేయబోతున్నారు అంటే, ఈ రోజున 2 కాన్స్టిట్యున్సీల్లో ఆవిడ పోటీ చేయబోతున్నారనే చర్చ. ఒకటేంటంటే ఏదైతే కమలాపురం కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి స్వయాన మేనమామ, విజయమ్మ తమ్ముడు అయిన రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. 2014లో జగన్మోహన్ రెడ్డి తరపున, పార్టీ తరపున ఆయన పోటీ చేశారు. ఆ తర్వాత 19లో పోటీ చేశారు. మొన్న పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆయన తరపున ఆయన కొడుకు రామాంజనేయ రెడ్డి కూడా అక్కడ బాధ్యతలు చూస్తూ ఉంటారు. సో మొత్తానికైతే అక్కడ పోటీ చేయాలని ఆవిడ అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే తన అమ్మ పుట్టిల్లు అక్కడే కాబట్టి ఆ స్థాయిలో తమ ఫ్యామిలీకి సన్నిహితులు ఉన్నారు, ఆ ఓట్ బ్యాంక్ ఉంటుంది, తనకి ఎడ్జ్ అవుతుంది అనుకుంటున్నారు అనేది ఒక చర్చ జరుగుతోంది. జస్ట్ చర్చ మాత్రమే. ఎట్ ద సేమ్ టైం ఇంకొక సీటు మీద కూడా షర్మిల ఫోకస్ పెట్టారు. అది కూడా కడప అసెంబ్లీ సీట్ మీద అని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ కడప అసెంబ్లీ సీట్ని మాధవి లాంటి వాళ్ళు ఉన్నారు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా. అదేవిధంగా గతంలో మొన్న అక్కడి నుంచి పోటీ చేసి గతంలో మంత్రిగా పనిచేసిన భాష లాంటి వాళ్ళు ఉన్నారు వైసీపీ తరఫున ఇన్ఛార్జిగా. అయినా ఈసారి రవీంద్రనాథ్ రెడ్డి కడప మీద ఫోకస్ పెట్టారు, కడప సీటు అడుగుతూ ఉన్నారు అనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ. అయితే ఇప్పుడు షర్మిల కూడా కడప నుంచి పోటీ చేయాలనుకుంటా ఉన్నారు. ఎందుకంటే కడపలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఫాలోయర్స్ కానీ, ఆ స్థాయిలో వాళ్ళ ఫ్యామిలీ సన్నిహితులు కానీ ఉన్నారు.
అది అక్కడ పోటీ చేస్తే తనకి ఎడ్జ్ వస్తుందేమో అన్న ఆలోచన ఉంది. దట్టు అక్కడి నుంచి మాధవి ఉన్నారు కాబట్టి ఆవిడ మీద మహిళలు ఇద్దరు పోటీ పడినట్టు అవుతుంది. సో వైఎస్ కూతురు వైపే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది జనం, ఎందుకంటే ఆ సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి. అందుకే షర్మిల ఈ 2 కాన్స్టిట్యున్సీల మీద చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ 2 కాన్స్టిట్యున్సీలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆమె ఏదో కాన్స్టిట్యున్సీని పికప్ చేసుకోబోతా ఉన్నారు కడప జిల్లా నుంచి అని కూడా చర్చ జరుగుతూ వస్తుంది. మరి ఈ విషయంలో షర్మిల వైపు నుంచి ఇంకా ఒక అధికారిక ప్రకటన కానీ ఒక ఎండార్స్మెంట్ కానీ లేదు. లెట్స్ సీ మరి ఇన్ ఫ్యూచర్ లో షర్మిల నిజంగా ఆ దిశగా ఆలోచిస్తే ఆమె కాన్స్టిట్యున్సీది ఏ చాయిస్ అవుతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది.